సుక్కోత్ షలోం. సుక్కోత్ పండుగలో 7వ దినంలో మనం ఉన్నాము. ప్రియులారా, పరమతండ్రి సుక్కోత్ పండుగ ఆశీర్వాదాలతో మనం నింపుతూ సుక్కోత్ పండుగల్లో ఆనందించడం ద్వారా ఆయన మనకు బలం ధరింపజేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ సాయంత్రం నుంచి మనము చివరి దినము, వ్రత దినము, 8వ దినములోకి మనం ప్రవేశిస్తున్నాం. అది మనకు మహావిశ్రాంతి దినము. కాబట్టి అది జీవనోపాధిని ఏ పని చేయకుండా ఆయన సన్నిధిలో మనం నిలిచి ఆరాధించాల్సిన దినము. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ దినం యొక్క ప్రాముఖ్యతను మన రక్షకుడు యేసు మెస్సియా ఏ విధంగా ఎరుగుతూ ఆయన పండుగలో ఏ విధంగా ఈ పండుగను ఆచరిస్తూ వచ్చాడో చూద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేషువా నిలిచి, కాబట్టి ఈ పర్ణశాల పండుగలలో 7 దినాలు పర్ణశాలలో నివసిస్తాము, పర్ణశాలలో మనం ఆనందిస్తాము. 8వ దినము మాత్రము మహావిశ్రాంతి దినముగా, వ్రత దినముగా, అంత్యదినముగా పరమతనిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పండుగను యేసు మెస్సియా ఆచరించి ఆ అంత్యదినమున, అనగా ఈ పండుగ యొక్క చివరి దినమున, 8వ దినమున, ఈ మహావిశ్రాంతి దినమున ఆయన మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రసంగిస్తూ వచ్చాడు, బోధిస్తూ వచ్చాడు. దప్పికొనిన వారులారా, కాబట్టి ఎవరైనా దప్పికొంటే నా యొద్దకు రండి, నేను మీకు జీవజలం ఇచ్చేదను అంటున్నాడు. కాబట్టి యేసు మెస్సియా ఈ పండుగ ప్రాముఖ్యతను ఎరిగాడు. ఆ పండుగలో సగం దినమైనప్పుడు పండుగల్లో మందిరానికి వెళ్ళాడు. పండుగలో ఆయన ఘనపరుస్తూ పండుగలను ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఆచరించాడు, మనల్ని ఆచరించమన్నాడు. అంత్యదినమున, చివరి మహావిశ్రాంతి దినమున ఆయన పండుగలలో ఆ యొక్క మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో కనబడుతూ వచ్చాడు. మనము కూడా ఆయన అడుగుజాడలు నడుచుకునే వల్లని, మనం ఆయనను పోలి నడుచుకునే వల్లని, ఆయన మాదిరికతను మనం చూసి నేర్చుకోవాలని మనకు మాదిరి ఉండిపోయాడు. ఆయన తన అడుగుజాడలో మనం నడుచుకోవాలి, బద్దలమైన సభ. కాబట్టి మనము కూడా ఈ సాయంకాలం నుంచి ఆరంభమయ్యే ఈ మహావిశ్రాంతి దినములో ఆయనకు సన్నిధిలో మనం కనబడాలి. ఆయనను పోలి మనము ఆయన సన్నిధిలో కనబడాలి. ఆయన ఏ విధంగా మందిరానికి వెళ్ళాడో మనం కూడా మందిరంలోకి వెళ్ళాలి. ఆ యొక్క శ్రేష్టమైన ఉపదేశాల చేత మనం కూడా బలాన్ని పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి ఆయన ప్రసంగిస్తూ వచ్చాడు. దప్పికొనిన వారులారా, ఎవరైనా దప్పికొంటే నా యొద్దకు రండి, నేను మీకు జీవజలం ఇస్తాను, విశ్వసించిన వానికి కడుపులో నుంచి జీవజల నదులు పారును అన్నాడు. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. ఈ పండుగలలో నేను ఆయన సన్నిధిలో కనబడితే, ఈ మహావిశ్రాంతి దినాల్లో ఆయన సన్నిధిలో కనబడితే ఆయన నన్ను జీవజల ఊటగా చేస్తాడు, నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన తన రాజ్యములకు నన్ను హక్కుదారుడుగా చేస్తాడు. పర్ణశాల పండుగ ఆచరించడానికి మనం ఆయన సన్నిధిలో కనబడితే, ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తే ఆయన తన యొక్క సమృద్ధిని జీవంతో మనం నింపుతాడు. అట్టి విధంగా పర్ణశాల పండుగలలో 7 దినాలు మనం సంతోషిస్తూ వచ్చాము. 8వ దినమైన వ్రత దినము, ఈ మహావిశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో కనబడడానికి వేగిరి పడదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తను మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, ఈ అంత్యదినము తండ్రి వ్రత దినమున, ఈ చివరి మహావిశ్రాంతి దినముని సన్నిధిలో కనబడే ధన్యతను మీరేమో అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అయ్యా సిద్ధపడుతూ వస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా ఆటంకాలు లేకుండా వారిని నీ మందిరం నడిపించమని, నీ మందిరంలో మహావిశ్రాంతి మందిరం సమాజంగా చేరి ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యేసు కృప కనికరము తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.